Welcome to Pura Local News Special Story. ఎన్నికల వేళ నేతల తీరు ఆసక్తిని రేపుతోంది. ఇక రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజకీయ రణక్షేత్రంలో తాయిలాలుగానే కానొస్తూ ఉన్నాయి. ఈ నెల చివరి వరకు ఏపీలో ఎన్నికల నగారా మోగున్న తరుణంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఓటర్లను ఆకర్షించేందుకు ఎంత పెద్ద ఎత్తుగడ వేశారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించనుంది. ఇలాంటి తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్లను ప్రభుత్వ వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసేందుకు తెరలేపింది వైసీపీ సర్కార్. అట్టడుగు పేదల బాగోగులు పట్టని ప్రభుత్వానికి ఒక్కసారిగా కేబినెట్లో నిరుద్యోగులను వశం చేసుకునేందుకు తెరలేపింది. ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ అంశాలు పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడ వేసేందుకు సిద్ధమైందనేది మనకు అవగతం అవుతూ ఉంది. జనవరి 31న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. ఇక సీఎం జగన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ భేటీకి ఏపీ రాష్ట్ర మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇక సుమారు 4 గంటల పాటు సాగినటువంటి ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక 40 అంశాలతో కూడినటువంటి ఎజెండాను కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగానూ చర్చించారు. ఇక పలు కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ ఆమోదించినటువంటి కీలక అంశాల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక 6100 పోస్టులతో డిఎస్సి 2024 నోటిఫికేషన్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూనివర్సిటీలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయసు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇక వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలపగా ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం తెలపగా ఎస్ఐపిబి ఆమోదించినటువంటి తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఇక ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి అటవీ శాఖలోకి 689 పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ మొగ్గు చూపింది. ఇక నంద్యాల, కర్నూలు జిల్లాలో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు, శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఆర్జేయూకేటీకి రిజిస్టర్ పోస్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఆ మేరకు చట్టంలో సవరణకు ఆమోదం తెలిపింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏపీలో నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డిఎస్సికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించడం అనేది కష్టసాధ్యమే. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కు వెలువడినటువంటి తర్వాత ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి వీలు ఉండదు. ఇలాంటి తరుణంలో ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎన్నికల ముందే గుర్తుకొచ్చాయా అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. గ్రామాల పరిధిలో వాలంటీర్లదే పైచేయి అన్న చందంగా మారగా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీల నియామకానికి ఆమోదం తెలిపింది. ఇక ఇన్ని రోజులు వాలంటీర్లు గ్రామాలపై పడి దోచుకు తింటున్నారని, వారే స్థానిక అధికారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తిన తరుణంలో ఏపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఎలక్షన్ స్టంట్గానే చెప్తూ ఉన్నారు. కేవలం జగన్ సర్కార్ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ చేయూత పథకానికి నిధులు విడుదల చేయడం, నిరుద్యోగులను మచ్చిక చేసుకునేందుకు డిఎస్సికి ఆమోదం తెలపడం లాంటివి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ నెల 6 నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాల్సింది. Thanks for watching Pura Local News, your choice for local voice. Pura Local, మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి
మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.